అంటారే నమ్మిన బంటు అంటారు చూడండి, నమ్మిన బంటు, నమ్మకమైన వ్యక్తిగా ఉండగలగాలి దాసుడు అనే వ్యక్తి. యేసు ప్రభు ఈ లోకంలో ఏమండి ఎంత కాలం జీవించారనేది కాదు కానీ ఎంత నమ్మకంగా ప్రియమైన వారా ఉన్నాడో. ఇద్దరు యజమానుల్ని ఆయన సేవించలేదు, ఇద్దరు యజమానులకి ఆయన దాసుడిగా లేడు. ప్రియమైన వారా ఒకే యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట చూస్తారా? యోహాను సువార్తమానం 4:34 చూడండి. యోహాను సువార్తమానం 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని. గట్టిగా చెప్పండి, ఆయన పని. గట్టిగా, ఆయన పని. ఆయన పని నువ్వేం చేయాలి? తొదముట్టించాలా. నమ్మకత్వం అంటే అలా ఉండగలగాలి. ఆయన పని తొదముట్టించాలి. నీ పని కాదు, ముందు నీ పని కాదు, అర్థమవుతుందా? ఆయన పని నువ్వు తొదముట్టించగలగాలి. నమ్మకమైన స్వభావం. హల్లెలూయా. యేసు ప్రభువు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ లోకంలో దాసుని స్వరూపం ధరించుకుని నడిపించబడుతూ ఉన్నప్పుడు యజమానునికి నమ్మకంగా ఉండి ఆయన పని నేను తుదముట్టించాలి. హల్లెలూయా. నా పని కాదు ముఖ్యం, నాకు ఆయన పని. హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మీరు చూడండి, ఆరా కొర అని ఉందా? కొంచెం అని ఉందా? ఎంతంట? ఆయన పని ఎంత? సంపూర్తిగా చేయగలిగిన వాడు అంటే నమ్మకమైన వాడు. ప్రియమైన వాళ్ళారా, దాసుడు అన్నప్పుడు నమ్మకమైన స్వభావం మనలో కనిపించునుగాక. అటు కృపతో ప్రభు నింపి నడుపునుగాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఏదైనా పని చెప్పి చేశారా అనండి, చేశారా అనండి, అర్థమవుతుందా? వాళ్ళలో నిర్లక్ష్య స్వభావం కనిపిస్తూనే ఉంటుంది. వారిలో ప్రియమైన వాళ్ళరా ఏమంటే లోబడిన స్వభావం కనిపిస్తూ ఉంటుంది. వారిలో శ్రద్ధ లేని జీవితం కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? నమ్మకమైన స్వభావం పొరపాటు కూడా కనిపించదు. దాసుడు అన్నప్పుడు ప్రియమైన వల్ల నమ్మకమైన వాడు. ఆయన పని ముందు, ఆయన పని. హల్లెలూయా. చేసావా అంటే చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు నిద్ర వచ్చింది, నిద్రపోయా. అర్థమైందా? ప్రార్థన చేద్దామనే కూర్చున్నాం కానీ ఈ లోపు నిద్ర వచ్చింది, అందుకని చెప్పండి గట్టిగా. చేద్దామనుకున్నా, బోజు దులుపుదాం అనుకునే వచ్చాం, ఈ లోపు నిద్ర వచ్చింది. ఏం చేసామో? నిద్రపోయాం. అర్థమవుతుందా? దాసులు అన్నప్పుడు ప్రియమైన వాళ్ళు ఎలా ఉండదు తెలుసిన? నమ్మకమైన వారుగా ఉండగలగాలి. హల్లెలూయా. ఆయన పని ముందెవరిదే? గట్టి చెప్పండి, ముందెవరిదే? ఆయన పని. యేసయ్య చూడండి, 12 సంవత్సరాల వయసులో తల్లి తండ్రి అలా వెళ్ళిపోతే ఈయన దేవాలయంలో కూర్చొని తర్కిస్తా ఉంటాడంట. ఏంట్రా అబ్బాయి, మమ్మల్ని వదిలిపెట్టేసావేంట్రా? నేను గుర్తు రాలేదా? మీ డాడీ గుర్తు రాలేదా అంటే ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలీదా? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీరు గ్రహించలేదా? యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పని అంట? గట్టిగా చెప్పండి. ఏది, ఏ వయసులో? 12 సంవత్సరాలండి. 12 సంవత్సరాలండి. ఈ రోజున 19 వచ్చినా సరే, 20 వచ్చినా సరే, 25 వచ్చినా సరే, ముందు నిద్ర, ఆ తర్వాత పని, ముందు తిండి, ఆ తర్వాత అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. ఒకడిని ఒరే నాతో వస్తావా అన్న,
ఇది అందరినీ పంపించేసిన తర్వాత ఎవరు లేకపోతే నాతో వస్తావంటే తిండి పెట్టే సమయం ఏ టైం అన్నా అన్నాడు. ఏ టైంలో తిండి పెడతారన్నా, ఏ టైంలో మనం తింటామన్నా అర్థమవుతుందా? కొంచెం గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. దాసుడు అని అన్నప్పుడు ఇప్పుడు చెప్పండి గట్టిగా, నమ్మకమైన నీకు ఏదైనా ఆ యజమానుడు ఒక పని చెప్పినప్పుడు యజమానుడు ఉన్నాడా లేడా అని కాదు నీకు అవసరమైంది. యజమానుడు ఉన్నాడా లేడా, చూస్తున్నాడా చూడలేదా, అది కాదు అవసరమైంది. అర్థమవుతుందా? నువ్వు చేసావు, నువ్వు నమ్మకంగా చేసావా లేదా అది చూస్తాడు యజమానుడు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది ఉంటారు చూడండి, ఈరోజు చెప్తే 4వ తర్వాత చేస్తారు. అదన్నా గొప్ప సంగతి. ఈరోజు చెప్పాను అనుకో, ఓ నెల తర్వాత కూడా చేయరు కొంతమంది. అర్థమవుతుందా? వీళ్ళని ఏమన్నా ఇప్పుడు నమ్మకస్తులు కదా. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి ఇప్పుడు? సామర్థ్యమైన చెడ్డదాసుడా, లేకపోతే బలా నమ్మకమైన? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం గుర్తెరగండి. అర్థమవుతుందా? ఓ పని అప్పగించినప్పుడు, మందిరంలో ఓ పని అప్పగించినప్పుడు, పరిచర్య అప్పగించినప్పుడు ఏమండి, సేవకుడు చూశాడా లేదా కదా నీకు అవసరమైంది. సేవకుడు ఉన్నాడా లేడా అనేది కూడా కాదు నీకు అవసరమైంది. నీకు అప్పగించింది నువ్వు చేస్తున్నావా? దేవుడు నీకు అప్పగించిన పరిచర్య కదా, అది నువ్వు నమ్మకంగా చేస్తున్నావా? అది తొడముట్టిస్తున్నావా? లేకపోతే పని ఇక్కడ వదిలిపెట్టి బానుట్టిస్టాల దగ్గర పోయి అక్కడ టీ తాగుతా కూర్చోంటారు కొంతమంది. నిన్నెవడు రమ్మన్నది? శుభ్రంగా అక్కడే కూర్చో, బానుట్టిస్టాల దగ్గర కూర్చో. ఎవరు వస్తున్నారు నిన్ను? సేవకుడు ఉన్నప్పుడు ఒక రకంగా, సేవకుడు లేనప్పుడు చెప్పండి మరొక రకంగా, చూస్తూ ఉన్నప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు అది బతుకు కాదు. నమ్మకం నీకు కావాలి. హల్లెలూయా. మనం ఎవరమై అంటే దాసులం కాబట్టి మనం ఏం కావాలి? మనకేం కావాలి? నమ్మకం. హల్లెలూయా. ఆ స్థితిని ప్రియమైన వాళ్ళు మీరు ఎంతగైతే పొందుకుంటారో, బైబిల్లో రాయబడిన మాట, నమ్మకమైన వానికి, నోరు తెరవండి, నమ్మకమైన వానికి, నమ్మకమైన వానికి. వచ్చిన వాళ్ళందరికీ కాదు, విన్నోళ్ళందరికీ కాదు, నమ్మకమైన దాసుడు. దాసుడు ఎవరై అంటే నమ్మకమైన దాసుడు. హల్లెలూయా. 15వ అధ్యాయం తీయండి, యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయుదానిని హల్లెలూయా. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఏం చేయడంట? ఎరగలేడంట. ఇప్పుడు నేనున్నాను, కారు తీరా అంట, బైక్ తీరా అంట, ఎక్కిన తర్వాత ఎక్కడికన్నా అంటాడు, గుంటూరు రా అంట, అంతేనా కదా? లేకపోతే విజయవాడ రా అంట, లేకపోతే నెల్లూరు రా అంట, లేకపోతే ఒంగోలు రా, లేకపోతే ఏమండి నంద్యాల రా, లేకపోతే కర్నూలు అంట, అంతే కదా? అంతకంటే ఏమన్నా చెప్తానా? గుంటూరు పోవాలి, ఆ తర్వాత మెన్స్ షాపులోకి పోవాలి, బట్టలు తీసుకోవాలి, ఆ తర్వాత అవి తీసుకొని రావాలి, మళ్ళా టైలర్ దగ్గరికి పోవాలి, అక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ చెప్తానా? నోరు తెరవండి, చెప్తానా? ఎందుకని చెప్పండి గట్టిగా. ఎందుకని? చూడండి, నా మాట చూడ. దాసుడు యజమానుడు చేయునది ఎరగడు. యజమానుడు ఏం చేస్తాడు ఎరగడు. దాసుడికి చెప్పడు, అని చెప్తాడా? చెప్పడు. దేవుడున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని విడిపించి పాలుతెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాను అన్నాడు, అంతేనా? స్టార్టింగ్ చెప్పాడు, తర్వాత ఎండింగ్ చెప్పాడు. మధ్యలో చెప్పాడా? చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారా? ఒరే మీరు వస్తుండగానే ఎర్ర సముద్రం ఎదురైతురా అంటే వాళ్ళు వస్తారా? వీళ్ళు ఎందుకని? వీళ్ళకి ఇటుకలు చేయడం తప్పితే ఇంకోటి తెలీదు.
అడుసు దొక్కడం తప్పితే ఇంకొకటి తెలీదు, ఏ పని తెలీదు. అర్థమవుతుందా? అందుకని అది చెప్పలా. రే ఆ తర్వాత మీరు తాగేదానికి నీళ్ళు కూడా ఉండవురా అని చెప్పాడా? ఒకవేళ నీళ్ళు తాగాలనుకుంటే అవి మారాగా ఉంటారా, చేదుగా ఉంటారా, ఆ నీళ్ళు తాగాల్సి వస్తారా అని చెప్పాడా? అప్పుడు మీరు నాకు ప్రార్థన చేస్తారా, నాకు మొర్ర పెడతారా, అప్పుడు చెట్టు కొమ్మ చూపిస్తాను తీసుకుపోయి ఇస్తే అది మధురంగా మార్చబడుతుంది. ఇవన్నీ చెప్పాడా? చెప్పడు. ప్రియమైన అన్నారా, యజమానుడు దాసుడు, యజమానుడు చేయు దానిని దాసుడు ఎరగడంట, ఎరగడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి అంటే నమ్మకమైన స్వభావం నీలో కనిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా యేసయ్యలో ఈ స్వభావం ఏమైనా ఉందా అని ఆలోచన చేస్తే మీకు చూపిస్తాను, గమనించండి. ఆ రోజున జబదయి కుమారుల తల్లి ఉంది. ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా ఎంతవరకు నీతోనే నా కుమారుని తిప్పుకున్నావు కదయ్యా, నా కుమారుని కూడా పరిచయలు వాడుకున్నావు కదయ్యా, ఆ తర్వాత నీ టైం ఏదో సమీపిస్తుందని చెప్తున్నావు కదయ్యా, నేను కూడా వాక్యం వింటున్నానయ్యా, నాకు కూడా జ్ఞాపకం ఉందయ్యా. అయినా సరే అక్కడల్లా ఎక్కడ పరలోకంలోకి పోయిన తర్వాత ఒకనేమో కుడివైపున కూర్చోబెట్టుకయ్యా, ఒకనేమో ఎడవైపున పెట్టుకయ్యా, ఒకనేమో కుడివైపున ఒకనేమో ఎడవైపున పెట్టుకయ్యా అని అంటే ఆయన అంటాడు, నేను పొందే బాప్తిసం మీరు పొందగలరా? అయ్యో పొందుతారయ్యా, ఇబ్బంది ఏముందయ్యా, అది ఎలాంటిదైనా సరే ఇబ్బంది, దానికి సమస్య లేదయ్యా. ఒకవేళ పొందగలిగినప్పటికీ నా కుడి ప్రక్కన కూర్చోవడం, నా ఎడం ప్రక్కన కూర్చోవడం నా చేతుల్లో, అది నా చేతుల్లో లేదురా, అది తండ్రికే తెలుసు, నాకు అంటే యేసుప్రభు ఇప్పుడు ఎవరుగా ఉన్నాడు? నో తెరవండి, ఎవరుగా ఉన్నాడు? ఎంతగా ఆయన దాసత్వం కనిపిస్తుంది, దాసుడిగా ఉన్నాడు చూడండి. ప్రియమైన నాకు తెలియదురా, కుడివైపు ఉండడం ఎడవైపు ఉండడం నాకు తెలియదు, అది నా చేతుల్లో లేదు. అది ఎవరికి నిర్ణయించబడిందో తండ్రికి, తండ్రి ఎవరికి నిర్ణయిస్తాడో వారికే అది దక్కుద్ది. కానీ ఇప్పుడు నేను చెప్పినా కూడా నా మాట చల్లదురా, నా చేతుల్లో లేదురా, అది నా చేతుల్లో లేదు. అది నేను ఎవరినంటే దాసుని, నేను దాసుని స్వరూపం ధరించుకున్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా మారిపోవాలి అంటే యేసయ్య వలె మార్చబడుదుము గాక, దాసుని స్వరూపాన్ని మనం ధరించుకుందుము గాక. యేసయ్య చూడండి దాసుని స్వరూపాన్ని ధరించుకోండి. దాసుడు అంటే శ్రద్ధగా పనిచేసేవాడు, రెండవది తను తాను తగ్గించుకునేవాడు, మూడవది చెప్పింది యజమానుడు చెప్పింది చేసేవాడు, నాలుగవది నమ్మకమైన ఆయన పని తుదముట్టించాలి. ఆయన పని ముందు ఆయన పని తుదముట్టించాలి. నమ్మకమైన స్వభావం. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి. మత్తయి సువార్తమానం 12:18. మత్తయి సువార్తమానం 12:18 చూడండి. ఇదిగో ఈయన నా సేవకుడు, నా దాసుడు, ఈయనను నేను ఏర్పరుచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన, మరొకమాట, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన యందు ఆత్మ ఉంచెదనా, ఈయన అన్యజనులకు. మీరు చూడండి, యజమానుడుగా ఉన్న యేసయ్య దాసుని స్వరూపము ధరించుకొని దాసునిలో ఉన్న స్వభావాలు ఆయనలో ప్రత్యక్షంగా కనిపించగలిగే జీవితం జీవించాడు. ప్రియమైన వాళ్ళదా, చూడండి, తండ్రి అంటాడు, యజమానుడు అంటాడు, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈయన గట్టి చదవండి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నా దాసుడు, ఈయన నేను ఏర్పరచుకున్నాను. తర్వాత ఈయన నా ప్రాణమునకిష్టుడైన. హల్లెలూయా. యేసుప్రభు ఎలా ఉన్నాడంట? యజమానికి ఎలా ఉన్నాడంట? గట్టిగా చెప్పండి. నాకిష్టమైన నా ప్రియుడు, నాకిష్టమైన నా ప్రియుడు. హల్లెలూయా. దాసుడు యజమానికి ఎలా మారిపోవాలి? గట్టిగా చెప్పండి.
యేసయ్య చూడండి, అంత దాసునిగా ఉన్న ఇష్టమైన వానిగా ఉన్నాడు, యజమానునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. యేసయ్యటి కృప దయచేయును గాక, మనందరి మీద కుమ్మరించును గాక. మనమందరం ఆయనకి ఇష్టమైన ప్రియ కుమారులుగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ప్రియమైన వల్ల ఈ లోకంలో ఒకవేళ మీకు యజమానుడు అనేవాడు ఉంటే ఆ యజమానికి ఎలా ఉండాలి? గట్టి చెప్పండి. ఈయన నా ప్రాణమునకి ఇష్టమైన నా ప్రియుడండి, నా ప్రాణముకి ఇష్టమైన నా ప్రియుడండి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి వచ్చుదుము గాక, ఆ స్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. దాసుడు యజమానునికి ప్రియమైన వానిగా ఇష్టడిగా ఉంటాడు. ప్రియమైన వల్ల దాసునికి యజమానుడు ఏమంటే ప్రియమైన వాడిగా ఇష్టమైనగా ఉండాలని ఏం చేయాలంటే నీ జీవితంలో కోరుకోగలగాలి. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడైనా ఉండు, నీకు ఒక యజమానుడు ఉన్నప్పుడు ఆ యజమానుడికి నేను ఎలా ఉండాలి? ఇష్టంగా ఉండాలి, ప్రియమైన వానిగా ఉండగలగాలి అన్న ఆ పరిస్థితుల్లో ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళరా, దాసునిగా ఉన్న యేసయ్యలో ఈ అనుభవం ఎంత స్పష్టంగా మనకు కనబడుతుందో చాలా వాక్యాలు మనం చూడగలం. దేవుని వాక్యంలో చాలా చోట్ల చూడగలం. ఒక మాట ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 3:17 గమనించండి. మత్తయి సువార్త మన అక్కడే 3:17 చూడండి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన యందు నేను, ఈయన నేను ఆనందిస్తున్నా, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని గురించి కూడా దేవుడు ఆ మాట అంటే ఎంత బాగుంటుంది. తెనాలిలో హోసన్న మందిరంలో అడుగు పెడతా ఉన్నారు, నా మందిరానికి వస్తూ ఉన్నారు. ఆ మందిరంలో వాళ్ళందరూ చెప్పండి, నాకు ఇష్టలైన నా ప్రియులు, నా ప్రాణమునికి ఇష్టలైన నా ప్రియ బిడ్డలు, వాళ్ళందరి యందు నేను, చెప్పండి, వాళ్ళందరి యందు నేను. హల్లెలూయా. యేసయ్య ఆ మాట అనగలిగే స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. మనుషులు ఉన్నారనుకోండి ప్రియమైన వాళ్ళరా, నచ్చినప్పుడు నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చకపోతే నచ్చినట్టు మాట్లాడతారు. అయితే నా దేవుడు నిన్ను చూస్తే ఏమండి, ఆయన ప్రాణానికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోతే ఏమండి, ప్రతిరోజు ఆయన నిన్ను నన్ను చూసి ఆనందించును గాక, మనందరినీ చూసి సంతోషించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, 100కు 100% ఎలా మారిపోయాడంట? ఇష్టుడిగా మారిపోయాడు, ప్రియమైన కుమారుడిగా మార్చబడ్డాడు, ఇష్టమైన వానిగా. ఏమండి, 50% కాదు, 70% కాదు, 100% టోటల్. ఈయన నా ప్రాణమునికి ఇష్టమైన నా కుమారుడు, నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఓసారి ఏం జరిగిందంటే, ఓ పెద్ద కంపెనీ ఓనరు దగ్గర డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. డ్రైవింగ్ కాకపోతే ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఏమండి, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు, శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తను తగ్గించుకున్నాడు. ఏమండి, ఇదిగో ఇది చెయ్యి అంటే అదే చేస్తాడు ప్రియమైన వాళ్ళ. అలాంటి ఉన్నతమైన స్థితిలో నమ్మకంగా నడిపించబడతా ఉన్నాడు. అప్పటికే ఆయనకి ఇంచుమించుగా 35-40 సంవత్సరాల అనుభవం వచ్చింది. ఆయన ఇంట్లో పని చేస్తా అర్థమవుతుందా? ఆ తర్వాత, అయ్యా నేను ఇక పని చేయలేకపోతా ఉన్నాను, కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, ఇంతవరకు నీకు నమ్మకంగా నేను చేసినాను నేను అనుకుంటా ఉన్నాను, అన్నీ చేశానయ్యా దేవుని దయ వల్ల, అంత స్థలం కొనుక్కున్నాను, అంత ఇల్లు కట్టుకున్నాను, పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక్క పిల్ల ఉంది, చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లకి నేను పెళ్లి చేసేస్తే నా భారమంతా తీరిపోద్దయ్యా, ఇక ఇంట్లో ఉన్నదాంతో అలా కాలం గడుపుకుంటూ సరిపోద్ది అనుకుంటా ఉన్నానయ్యా అని ఆ యజమానుడికి కూర్చొని చెప్పుకుంటా ఉన్నాడు.
అవునా 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 అంట. ఆ యజమానుడు ప్రియమైన వాళ్ళు సరేలే సరేలే అలాగే చేద్దువులే, ఉన్నారు కదా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు చేస్తారులే, సరే నీ వల్ల కాకపోతే అలాగే ఉండలే అని చెప్పేసి అని ఏమన్నా ఇంటికాడ ఉంచాడంట. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ అమ్మాయి సంబంధం కుదిరినప్పుడు ఈ యజమానుడి దగ్గరికి వచ్చి కార్డు ఇచ్చాడంట, పెళ్లి కార్డు ఇచ్చాడంట. అయ్యా మీరు రావాలయ్యా అమ్మాయి పెళ్ళికి అని చెప్పేసి అని చెప్తే సరేనని చెప్పాడండి. ఆయన వెళ్ళబోయేసరికి అలా ఉండు అని చెప్పేసి లోపలికి పోయాడండి. ఆయన స్థితికి తగినట్టుగా ఆయన ఏదో కాస్త తీసుకొని వచ్చి ఓ ప్యాకెట్ ఆయనకి ఇచ్చాడంట. ప్రియమైన వాళ్ళరా అలా ఆయన ఇంటికి తీసుకుపోయి ఓపెన్ చేసి చూస్తే ఆయన కళ్ళ మీద నీళ్ళు వస్తూ ఉన్నాయంట. ఆ దాసుడికి కళ్ళ మీద నీళ్ళు వస్తున్నాయంట. ఆ ఇంట్లో పనిచేసిన ఆ వ్యక్తి కళ్ళ మీద నీళ్ళు వస్తూ ఉన్నాయంట. ఎందుకు తెలిసినా, నేను 35 సంవత్సరాలు పనిచేస్తే జీతము నాకు ఎంత మాత్రం వస్తే ఈ రోజున ఒక్కసారే ఎంత నా చేతుల్లో పెట్టాడేంటి నా యజమానుడు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. ప్రాణమునకు చెప్పండి, ఇష్టమైన నా ప్రియుడు, నా ప్రాణమునకు ఇష్టమైన వాడు, నేను ఆయన యందు ఆనందించగలిగిన ఆ స్థితి ఆ వ్యక్తిలో ఉంది కనుక ప్రియమైన వాళ్ళరా 35 సంవత్సరాల జీవితంలో ఆయన ఎంతగైతే సంపాదించి పెట్టాడో ఏమంటే అంతకంటే ఎక్కువే ఆయన చేతుల్లో పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందా? అదేవిధంగా ఒక లోకములో ఉన్న మనిషే అంత చేయగలిగితే మనము మన దేవునికి గట్టిగా చెప్పండి ఇష్టమైన పిల్లలుగా, ఇష్టమైన కుమారులుగా తీర్చిదిద్దబడితే మనం ఏమంటే ఆయన ఆనందించగలిగే ఆ జీవితంలోనికి రాగలిగితే ఆయన్ను అడిగిందే ఇస్తాడా? చెప్పరేవండి. సొలొమోను అడిగిందే ఇచ్చాడా? ఏం చేశాడు ఆయన? అడిగింది ఇచ్చాడు, అడగనివి ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ అంతకంటే గొప్ప కార్యం యేసయ్య చేయును గాక. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే దాసుని స్వరూపం యేసయ్యే ధరించుకొని ఏమంటే తండ్రికి ఇష్టమైన వానిగా జీవించిన ఆ స్థితిని మనం తలంచుకొని మన వ్యక్తిగత జీవితంలో మనం కూడా నా యజమానుడు ఉన్నాడు, నేనెవరిని చెప్పండి, నేనెవరిని? దాసుని, నేను దాసుని, ఆయన నా యజమానుడని ఆయనకి ఇష్టమైన వారంగా మనం తీర్చిదిద్దబడుదుము గాక. ఆయన మన యందు ఆనందించగలిగే ఆ జీవితం చేయుదుము గాక. హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పా, ఆ మాట ఒకసారి చూడండి మీరు. ఆ సౌలు గురించి దేవుడు మాట్లాడిన మాట చూడండి. 15వ అధ్యాయమా సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం తీసారా వచనం 11వ వచనం చూడండి. బాగా గమనించండి. అక్కడ సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతని అందరు చదవండి ఆ మాట, అతని రాజుగా చేసినందుకు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. సౌలు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ బ్రతుకుతా ఉన్నాడు? భాగ్యవంతుడే, కాదనట్లే. ఆ ప్రాంతంలో గాడిదలు ఉన్నాయి అతని గాడికి, కాదన్నంలే. అతగాడే అంటాడు ఏ యోగ్యత ఉందయ్యా, ఏ అర్హత ఉందయ్యా నాలో అని. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని రాజ్యాన్ని పరిపాలించి రాజుని చేసి అధికారం ఇచ్చి అభిషేకం ఇచ్చి అంతటి స్థితిలోని తీసుకుని వచ్చే ఆ దేవుడు, అదే దేవుడు అంటాడు, వీడిని నేను రాజుని చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నానే. వీడిని ఎందుకు రాజుని చేశాను నేను? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఆ స్థితి లేకపోతే మన యందు ఆనందించగలిగిన అనుభవమా, మన యందు బాధపడే అనుభవమా మనలో ఉండేది? దేవుడు ఏమంటే మనం చూస్తే అరే వీడికి ఎందుకు రక్షణ ఇచ్చాను, ఈయన ఎందుకు ముందుగా పిలిచాను, అందరికంటే ఇంట్లో ముందుగానే పిలిచానే, ముందుగానే రక్షించానే
అందరికంటే ముందుగానే మారు మనసు దయచేశానే, బాప్తిసం కూడా పొందాడే, పరిశుద్ధాత్మ చేత కూడా నింపబడ్డాడే, మందిరానికి వస్తున్నాడే, ఈయన ఎందుకు నేను రక్షించాను, ఈయన ఎందుకు ఆశీర్వదించాను, వీడికి ఎందుకు దీవెని ఇచ్చాను అని బాధపడతాడా? ఏమండి, ఆ స్థితిని ఇచ్చిన దానికి దేవుడు మన గురించి సంతోషిస్తాడా? ఆలోచన చేయుదుముగాక. హల్లెలూయా. యేసయ్య ఏ రూపం ధరించుకున్నాడంట? అందరు చెప్పండి గట్టిగా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుడు ప్రియమైన వాళ్ళరా శ్రద్ధగా పని చేసేవాడు. దాసుడు ప్రియమైన వాళ్ళరా తనను తాను తగ్గించుకునేవాడు. యజమానుని కంటే అధికుడుగా ఉండడు. యజమానుని కంటే అధికుడుగా ఉండడు. దాసుడు తగ్గించుకునేవాడు. అంత మాత్రమే కాకుండా చెప్పింది, చెప్పండి గట్టిగా, చెప్పింది చేసేవాడు. అంతే, చెప్పింది చేసేవాడు దాసుడు. ఆ తర్వాత చూసాం, దాసుడు ఎవరయ్యా అంటే యజమానునికి నమ్మకమైన వానిగా ఉండేవాడు. నమ్మకమైన వానిగా ఉండేవాడు దాసుడు. ప్రియమైన వాళ్ళ యజమానునికి సంతోషాన్ని కలుగు చేసేవాడు, ప్రియమైన వాడిగా ఉండేవాడు. అలాంటి అనుభవంలోనికి మీరు వచ్చి చూడండి, మీ జీవితాలలో ఎంతగా దేవుని ఆశీర్వాదం పొందుకుంటారో. దేవుని ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, మీరున్న ప్రాంతంలో ఏమండి, మీరు ఏ చేతి పని చేస్తారో, కూలి పని చేస్తారో, లేదా పసి పని చేస్తారో, ఉద్యోగం చేస్తారో, ఆ చోటన ఏమండి అందరికంటే నా దేవుడు ఘనమైన స్థితిలో ఉంచును గాక. హల్లెలూయా. ఎందుకు తెలిసినా నిన్ను దాసునిగా చేసుకుంటున్నావు కదా, నిన్ను దాసునిగా చేసుకుంటున్నావు కదా. పౌలు గారు కూడా చూడండి, అనేకుల్ని అందరినీ సంపాదించుకునే దానికి నన్ను నేను, చెప్పండి, యూదులను సంపాదించుకునే దానికి యూదుల్లాగా ఉన్నాను, అన్ని జనులు సంపాదించుకునేందుకు అన్ని జనులాగా ఉన్నాను. ఏ విధము చేతనైనా సరే అందరినీ నేను సంపాదించుకోవాలని నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంట. నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంటాడు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. అందులో దాగిన ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్కరు అనుభవించుటకు యేసయ్య చేయును గాక.